ఈ వీడియోలో త్రిభుజాల స్వరూపత నియమాల గురించి నేర్చుకుందాం. ప్రశ్న: త్రిభుజము ABDలో లంబకోణము A వద్ద కలదు మరియు AC BDకి లంబంగా ఉంది. అయినా మొదటిది AB² = BC × BD, రెండవది AC² = BC × DC, అలాగే మూడవది AD² = BD × CD అని చూపండి. ఇప్పుడు ఈ ప్రశ్నని సాధిద్దాం. ఈ ప్రశ్నలో ట్రయాంగిల్ ABDలో లంబకోణము A వద్ద ఉంది అని ఇచ్చారు. కావున యాంగిల్ A = 90 degrees అవుతుంది మరియు AC BDకి లంబంగా ఉంది అని ఇచ్చారు. కావున యాంగిల్ ACB యాంగిల్ ACD 90 degrees అని రాయొచ్చు కదా. ఇప్పుడు ట్రయాంగిల్ DAB మరియు ట్రయాంగిల్ ACB లను చూద్దాం. వీటిలో యాంగిల్ A యాంగిల్ ACB 90 degrees అవుతుంది. అలాగే యాంగిల్ B యాంగిల్ B, ఇది ఉమ్మడి కోణం. ఇది కోణం 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 నియమం ప్రకారం ట్రయాంగిల్ DAB మరియు ట్రయాంగిల్ CAB స్వరూప త్రిభుజాలు. కావున AB/CB BD/AB అని రాయవచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే AB × AB AB² BD × CB వస్తుంది. ఇది మొదట నిరూపించాల్సింది. ఇప్పుడు రెండో దాన్ని చేద్దాం. ఇప్పుడు ట్రయాంగిల్ ACB ని చూడండి. ట్రయాంగిల్ ACBలో యాంగిల్ ACB 90 degrees. యాంగిల్ Aని θ అనుకుందాం. ఇప్పుడు యాంగిల్ B విలువ ఎలా కనుక్కోవచ్చు? త్రిభుజ కోణాల మొత్తం 180 degrees ఉంటుందని మనకి తెలుసు కదా. కాబట్టి యాంగిల్ ACB ప్లస్ యాంగిల్ A ప్లస్ యాంగిల్ B 180 degrees అని రాసుకోవచ్చు. యాంగిల్ ACB విలువ ఎంత? 90 degrees. కాబట్టి 90 ప్లస్ యాంగిల్ Aని θ అనుకున్నాం కదా, θ ప్లస్ యాంగిల్ B 180 degrees. ఈ 90 ప్లస్ θని కుడి చేతి వైపుకి పంపిద్దాం. అప్పుడు B 180 degrees మైనస్ 90 ప్లస్ θ వస్తుంది. దీన్ని యాంగిల్ B 180 degrees మైనస్ 90 మైనస్ θగా రాసుకోవచ్చు. 180 మైనస్ 90 ఎంత వస్తుంది? 90 కదా. కాబట్టి యాంగిల్ B 90 మైనస్ θ వస్తుంది. దీన్ని ఇచ్చిన పటంలో రాసుకుందాం. ఇది θ అవుతుంది. అలాగే ఇది 90 మైనస్ θ అవుతుంది. ఇప్పుడు ట్రయాంగిల్ ACDని చూద్దాం. ట్రయాంగిల్ ACDలో యాంగిల్ ACD 90 degrees. అలాగే యాంగిల్ CAD 90 మైనస్ θ. ఎందుకంటే ట్రయాంగిల్ DABలో యాంగిల్ A 90 degrees కదా. మనకి ట్రయాంగిల్ ACBలో యాంగిల్ A θ అని అనుకున్నాం. కాబట్టి ట్రయాంగిల్ ACDలో యాంగిల్ A అంటే CAD 90 మైనస్ θ అవుతుంది. కాబట్టి ఇక్కడ CAD 90 మైనస్ θ అని రాశాను. ఇప్పుడు యాంగిల్ D విలువని కనుక్కుందాం. యాంగిల్ ACD ప్లస్ యాంగిల్ CAD ప్లస్ యాంగిల్ D 180 degrees అని మనకి తెలుసు కదా. యాంగిల్ ACD విలువ 90 degrees ప్లస్ యాంగిల్ CAD విలువ 90 మైనస్ θ ప్లస్ యాంగిల్ D
180 degrees. 90 plus 90 ఎంత వస్తుంది? 180 వస్తుంది. ఇది 180 degrees minus theta plus angle D is equal to 180 degrees వచ్చింది. ఇరువైపులా 180ని క్యాన్సిల్ చేయవచ్చు. కాబట్టి యాంగిల్ D minus theta is equal to 0 వచ్చింది. అంటే యాంగిల్ D is equal to theta వచ్చింది. ఈ యాంగిల్ D ని కూడా మనకి ఇచ్చిన పటంలో సూచిద్దాం. యాంగిల్ D is equal to theta. ఇప్పుడు ట్రయాంగిల్ ACB మరియు ట్రయాంగిల్ ACD లను చూద్దాం. యాంగిల్ B is equal to యాంగిల్ CAD is equal to 90 minus theta. అలాగే యాంగిల్ CAB is equal to యాంగిల్ D is equal to theta. మరియు యాంగిల్ ACB is equal to యాంగిల్ ACD is equal to 90 degrees. కోణం నియామకం ప్రకారం ట్రయాంగిల్ ACB మరియు ట్రయాంగిల్ ACD స్వరూప త్రిభుజాలు. కావున మనం AC by DC is equal to BC by AC అని రాయవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి AC ఇంటూ AC అంటే AC స్క్వేర్ is equal to BC ఇంటూ DC వస్తుంది. ఇదే మనం నిరూపించాల్సిన రెండవది. ఇప్పుడు మూడవ దాన్ని చేద్దాం. ట్రయాంగిల్ DCA మరియు ట్రయాంగిల్ DAB లను చూద్దాము. యాంగిల్ DCA is equal to యాంగిల్ A is equal to 90 degrees. యాంగిల్ D is equal to యాంగిల్ D. ఇది ఉమ్మడి కోణం. కోణం నియామకం ప్రకారం ట్రయాంగిల్ DCA మరియు ట్రయాంగిల్ DAB స్వరూప త్రిభుజాలు. కావున DC by DA is equal to DA by DB అని రాయవచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. DC ఇంటూ DB is equal to DA ఇంటూ DA అంటే DA స్క్వేర్ వస్తుంది. కావున DA స్క్వేర్ is equal to DC ఇంటూ DB వస్తుంది. ఇదే మనం నిరూపించాల్సిన మూడవది. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.